హాయ్ అండి, వెల్కమ్ టు లయా ఛానల్. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీ బఠానీ చాట్ చూపిస్తా, నాతో వచ్చేయండి. ముందుగా 9 hours నానబెట్టుకున్న బఠానీని బాగా కడుక్కోవాలి. వాటిని కుక్కర్లో వాటర్ వేసి అందులో వేసేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బఠానీ అన్నిటినీ కుక్కర్లో వేసుకున్న తర్వాత 4 ఆలుగడ్డలు తీసుకొని కడిగి అదే కుక్కర్లో వేసుకోవాలి. ఆలు కూడా వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో మీ టేస్ట్కు తగ్గంత మీరు వేసుకోవచ్చు. ఉప్పు వేసేసిన తర్వాత ఇందులోనే కాస్త చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టి విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే బఠానీ ఆలు అనేది స్మూత్గా ఉడికిపోతుంది. బఠానీ ఆలుని ఇలా స్మూత్గా చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టి 2 tablespoons ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 tablespoon నెయ్యి వేసి బాగా నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వాడుకోవచ్చు. సో ఆయిల్ అనేది పూర్తిగా హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనియాలి. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే మనకు చాట్ అనేది అంత టేస్టీగా వస్తుంది. సో పచ్చిమిర్చి అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మరి కాస్త వేగనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి ఆనియన్ అంతా వేగిన తర్వాత ఇందులో 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి రెండు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ మొత్తం వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత ఇందులోనే చికెన్ మసాలా వేసుకోవాలి. అలానే దీంతోపాటు 1/2 tablespoon గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు టొమాటోస్ ఆయిల్లో బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్మూతీని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టేసుకొని దీన్ని బాగా గరిటతో కలపాలి. బాగా అందులో కలిసిపోయే విధంగా కలపాలి. మనకు కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. సో మనకి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఏం మారదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది జారుడుగా ఉండాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. రెడీ అయిన దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు వేసుకొని దీంతోపాటు చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలి. అలానే కారపూస దొరుకుతుందండి మనకి మార్కెట్లో. ఆ కారపూసని కూడా దీనిపైన వేసేసుకొని దీంతోపాటు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అలానే లాస్ట్గా పెరుగుని పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బఠానీ చాట్ మసాలా రెడీ.